తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, ముందుగా మీకు క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అమ్మ. అమ్మ, మీకు కూడా, ప్రేక్షకులకి, అంతేకాదు తెలుగు ప్రజలందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అమ్మ, అసలు ఉగాది అంటే ఏంటమ్మా? అసలు మన ఉగాది అనేది మనం ఎందుకు జరుపుకోవాలి? ముందుగా ఉగాది అన్న పదం యుగాది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది అని చెప్తారు. యుగములకు ఆది, మొదలు అనే అర్థంలో. కానీ దానికన్నా కూడా ఏం చెప్తారంటే, ఊ అంటే నక్షత్రమట, గా అంటే గమనంట, ఉగ ఆది నక్షత్ర గమనాన్ని లెక్కించటం మొదలుపెట్టింది అని. మనిషికి ఆలోచన ఉంది కదా, ఆలోచన వచ్చిన తర్వాత లెక్కలేస్తూ ఉంటాడు ప్రతిదానికి. ఆ లెక్కలేయడం మొదలెట్టాక అసలు ఈ భూమి ఎప్పుడు పుట్టింది, ఇట్లాంటి లెక్కలన్నీ వేసుకున్నాడు. అలా వేసినప్పుడు మహర్షులైనటువంటి వారు, ఋషి అంటేనే మనం కంటితో, ఈ కంటితో చర్మచక్షువుతో చూడలేనటువంటి దానిని చూడగలిగిన వాళ్ళని మహర్షులు అంటారు. అటువంటి వాళ్ళు దర్శనం చేసి, వాళ్ళ చూపుని దర్శనం అంటారు. దర్శనం చేసి సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో లెక్క కట్టారు. ఆ లెక్క కట్టి దాన్ని, ఆ లెక్కలను ఎలా కట్టారంటే నక్షత్రాల యొక్క కదలికను అనుసరించి కట్టారు. ఎందుకంటే మనం లెక్కలేస్తాం, ఏదో మనం ఒక యుగం అంటాం, తర్వాత ఇప్పుడు క్రీస్తు శకం అంటున్నాం. ఇవి రాను రాను మారిపోవచ్చు. క్రీస్తు శకానికి ముందేం లెక్కలేసాం, వేరే యుగాలు ఉండేవి. అట్లా మారిపోతూ ఉంటాయి రాజకీయ కారణాల వల్ల, సాంఘిక కారణాల వల్ల. ఇవేం మారకుండా ఉండేది నక్షత్రాల యొక్క స్థితి. దాన్ని అనుసరించి లెక్కలు కడితే ఎప్పుడూ కూడా మార్పు రాదు. దాని రకంగా లెక్క పెట్టడం మొదలుపెట్టి అలా వెనక్కి చూసి సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది, భూగోళం ఎప్పుడు ప్రారంభమైంది అని లెక్క కట్టుకుంటే మన ఋషులు చెప్పినటువంటి ప్రకారం 129,29,49,124 సంవత్సరాలు పూర్తయి 125వ సంవత్సరంలో రేపు ఉగాది అంటే ఈనాడు ఉగాది నాడు ప్రవేశిస్తూ ఉంది. ఎంత జాగ్రత్తగా మన వాళ్ళు లెక్కలు కట్టి చెప్పారో చూడండి. దీన్ని కలియుగాలతో లెక్క చెప్పుకున్నట్టయితే కలియుగం ప్రారంభమై 5,124 అయి 125వ సంవత్సరం మొదలైంది కలియుగం నుంచి. అసలు భూమి ప్రారంభమై పుట్టిందప్పుడు అంటే భూమి యొక్క పుట్టిన రోజుగా మనం ఉగాదిని జరుపుకుంటున్నామమ్మా. ప్రతి సంవత్సరం ఇంకా ఉగాది జరుపుకుంటున్నామంటే భూమి యొక్క పుట్టినరోజుగా మనం లెక్క కట్టుకోవాల్సి ఉంది. అందువల్ల నక్షత్ర గమనాన్ని అనుసరించి లెక్క పెట్టడం మొదలు పెట్టిన రోజు ఉగాది. ఆ లెక్క ప్రకారం ఇక అప్పుడే ఎందుకు మొదలైంది, ఈ రోజే ఎందుకు లెక్క మొదలు పెట్టాలి అనే సందేహం కనుక వచ్చినట్టయితే దానికి కూడా మనకి మన శాస్త్ర గ్రంథాలు చక్కని నిదర్శనాలు చూపించాయి. అందులో ఏమిటంటే చైత్రే మాసే జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి వత్సరాదో వసంతాదో రవిరాజ్యే తదైవచ. అంటే ఈ జగత్తుని బ్రహ్మ పూర్తి చేశాడు సృష్టి చేయడం. ఎప్పుడు సృష్టి కార్యం అనేది పూర్తి చేశాడు? చైత్రే మాసే, చైత్రమాసంలో. ఎప్పుడు? శుక్లపక్షే, శుక్లపక్షంలో. వత్సరాదో వసంతాదో, వత్సరానికి సంవత్సరానికి మొదలు వసంత ఋతువుకు మొదలు అయినప్పుడు శుక్లపక్షే అంటే ఇక్కడ మళ్ళీ అక్కడ చెప్పిన దగ్గర పెట్టుకుంటే వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్లపక్షంలో మొదటి రోజు అంటే పాడ్యమి నాడు సూర్యోదయే సతి, సూర్యోదయ సమయంలో ఆయన ససర్జ చక్కగా పూర్తిగా సృష్టి చేయడం అనేది పూర్తి చేసి ఇక నుంచే సృష్టి మొదలు అన్నట్టు ఆయన. అంటే ఇంకా ఈ భూగోళం దీని మీద మానవులే కదా సమస్తమైన జీవులు వీళ్ళందరూ తిరగడం మొదలవుతుంది అని చెప్పినటువంటి రోజు. అందువల్ల ఎప్పుడు చేసుకోవాలి సంవత్సరాది అంటే సంవత్సరాన్ని లెక్క పెట్టడం వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, పాడ్యమి తిథి సూర్యోదయంతో ఉండాలి. అప్పుడు అప్పటి నుంచి లెక్క పెట్టుకోవడం మొదలైంది కనుక చైత్ర శుద్ధ పాడ్యమిని మనం ఉగాదిగా లేక సంవత్సరాదిగా జరుపుకుంటూ ఉన్నాం.
అమ్మ అసలు ఈ యుగాది రోజు మనం చేయవలసిన నియమాలు ఏంటి, అసలు చేయకూడని పనులు అంటే ఏంటమ్మా? ఉగాది నాడు సంవత్సరం మొదటి రోజు గనక ఉమ్, మొదటి రోజు ఎలా ఉంటే సంవత్సరం అంతా అట్లా అలానే ఉంటుందని ఉంటుంది మనకి అంటారు. నమ్మకం. పుట్టినరోజు అవనివ్వండి, ఏదైనా సరే ఉమ్, ప్రారంభం కనుక ఇది ప్రారంభ దినం గనక ఈనాడంతా శుభంగా ఉండాలి అని అనుకుంటాం. అందుకని సూర్యోదయానికన్నా ముందే లేచి అభ్యంగన స్నానం చేస్తాం. ఉమ్, అభ్యంగన స్నానం అంటే తలకి నూనె రాచుకుని చక్కగా తల రుద్దుకుని స్నానం చేయడం అభ్యంగన స్నానం. అభ్యంగన స్నానం తర్వాత నూతన వస్త్రధారణం, ఉమ్, కొత్త బట్టలు కట్టుకోవాలి. ఆ తరువాత దేవుడి ఇంట్లో దేవుడి మందిరంలో కానీ లేక దేవాలయానికి కానీ వెళ్ళి ఉమ్, అక్కడ నమస్కారం చేయాలి. ముందు ఇంట్లో చేసుకోవాలి. చేసుకుని దేవుడికి ఉగాది పచ్చడి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి. ఉమ్, ఇంటి పైన ఒక జెండా ఎగరవేయాలి. అంటే జెండా ఎందుకు ఎగరేస్తాం? ఉమ్, ఆనందానికి సంకేతం. ఉమ్, జెండా సంతోషంగా ఉంటే జెండా ఎగరేస్తాం. ఎవరైనా దేశ నాయకులు చనిపోతే ఏం చేస్తామమ్మా? జెండాని కిందకి దించుతాం. ఉమ్, అంటే సంతోషానికి సంకేతం జెండా ఎగరేయటం. ఉమ్, ఎందుకో మనకి కాలగర్భంలో అది గతించిపోయింది. ఎక్కువ మనం వినయం. జెండాలు ఎగరేయడం ఉత్తర దేశంలో ఉంది కానీ మన దగ్గర లేదు. ఉమ్, ఆ తరువాత చేయవలసింది ఏమిటంటే మిగిలిన పండగల కన్నా భిన్నంగా చేసేటటువంటిది పంచాంగ శ్రవణం. అమ్మ ఇప్పుడు పంచాంగం అనేది అందరి ఇళ్లలో ఉండాలి అంటే ఆ రోజు ప్రత్యేకంగా తెచ్చుకోవాలంటారా పంచాంగం అనేది? అంటే అంటే పంచాంగం అప్పట్లో- చదవడం చేతైన వాళ్ళు, ఉమ్, ఇవాళ తిథి ఏమిటి అంటే చూడగలిగిన వాళ్ళు, వారం తెలుస్తూనే ఉంటుంది, నక్షత్రం చూసుకుని, నక్షత్రం మనం నిత్యం పూజలో చెప్పుకోం కానీ నక్షత్రం దేనికి? ఎక్కడికన్నా బయలుదేరుతుంటే తారాబలం చూసుకోవడానికి. ఇవి చేతైనటువంటి వాళ్ళు ఇంట్లో పంచాంగం పెట్టుకోవడం మంచిది. ఉమ్, ఇవి చేత కానప్పుడు ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు లేకపోయినా పర్వాలేదు కానీ ఉంటే మాత్రం ఎమర్జెన్సీకి ఇప్పుడు ఎవరో వచ్చారు పండితుడు, ఇవాళ ఈ నక్షత్రం మేము చెయ్యొచ్చా అంటే గబగబా ఇంట్లో పుస్తకం ఉంటే ఆయనకి ఇస్తాం. అందువల్ల ఇంట్లో పెట్టుకోవడం మంచిదే. పంచాంగం అంటే కాలానికి సంబంధించిన 5 లక్షణాలని చెప్పేది. ఉమ్, కాలాన్ని గుర్తించాలంటే 5 ఉంటాయి: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. ఈ 5 గురించి చెప్పేటటువంటి పంచాంగం. అమ్మ ఇప్పుడు పంచాంగం అనేది మన ఇంట్లో అసలు ఎందుకు తెచ్చుకోవాలి, అలానే ఎందుకు వినాలమ్మా? ఆ రోజు మనం ప్రత్యేకంగా ఆ రోజే వింటారు, సంవత్సరంలో ఆ రోజు ప్రత్యేకంగా వింటారు ఎందుకమ్మా? అంటే పూర్వకాలం ప్రతిరోజు ఇంటికి యాయవార బ్రాహ్మడు వచ్చి ఆ రోజు తిథివార నక్షత్ర యోగ కరణాలు చెప్పి సీతారామాభ్యాం నమః అంటే ఒక గుప్పెడు బియ్యం వేసేవాళ్ళు. ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు లేరు గనక మనకు అందుబాటులో ఉండాలి. ఈ రోజు పంచాంగం తప్పనిసరిగా వినాలని ఎందుకు చెప్తారంటే పంచాంగం వినడం వల్ల కళ్యాణ గుణావహం, రిపుహరం, దుస్వప్న దోషాపహం, గంగా స్నాన విశేష పుణ్యఫలదం, గోదాన తుల్యం నృణాం, ఆయుర్వృద్ధిం ఉత్తమం శుభకరం, సంతాన సంపత్ప్రదం, నానా కర్మసు సాధనం సముచితం, పంచాంగమాకర్ణ్యత. పంచాంగాన్ని వినాలయ్యా, మంచి శుభాలు కలిగిస్తుంది, శత్రువులు నాశనం చేస్తుంది, చెడు కళలు వస్తే దాని చెడ్డ కళల ఫలితాన్ని పోగొడుతుంది, గంగా స్నానం చేసినటువంటి ఫలితాన్ని లభింపజేస్తుంది, గోదానం చేసినటువంటి పుణ్యం కలుగుతుంది, ఆయుష్ని వృద్ధి చేస్తుంది, శుభాన్ని కలిగిస్తుంది, సంతానం యొక్క ఫలితాన్ని ఇస్తుంది, అన్ని పనులకి సాధనంగా ఉంటుంది. తప్పనిసరిగా వినాలి అంటారు. ఎందువల్ల అంటే తిథిని వినడం వల్ల తిథేశ్చ శ్రియమాప్నోతి. ఇవాళ ఫలానా తిథి అని వింటే పాడ్యమే అని విన్నాం అనుకో, ఆ విన్నందువల్ల నాకు మేలు కలుగుతుంది. వారాదాయుష్యవర్ధనం, ఇవాళ మంగళవారం అని విన్నామనుకో, ఆ విన్నందువల్ల నాకు మేలు కలుగుతుంది, ఆయువు పెరుగుతుంది. అలాగే నక్షత్రాధరతే పాపం, ఇవాళ ఫలానా నక్షత్రం అని వింటే దానివల్ల నాకున్న పాపం కాస్త నశిస్తుంది. యోగాద్రోగ నివారణం, యోగం ఏది అన్నది విన్నందువల్ల రోగం పోతుంది. కరణాత్ కార్యసిద్ధిశ్చ, కరణం వల్ల కార్యము సిద్ధిస్తుంది. కరణం అన్న పదంలోనే పని చేయడం ఉన్నది, ఆ కార్యం సిద్ధిస్తుంది. పంచాంగ ఫలముత్తమం, పంచాంగం యొక్క ఫలితం చాలా ఉత్తమమైనటువంటిది. ఇవి తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్పారు. అందువల్ల ఆ పంచాంగం ఆ రోజు వినాలి. ఇది కామన్గా చెప్పిన మాట. అసలు విషయం ఏమిటంటే పంచాంగంలో తిథివార నక్షత్ర యోగ కరణాలు మాత్రమే కాక ఈనాడు చెప్పేటటువంటి పంచాంగంలో
ఆదాయ కందాయాలు చెప్తారు, రాజెవరు, మంత్రి ఎవరు ఇత్యాదులు చెప్తారు. వీటి వల్ల ఏమిటి లాభం అంటే, నాకు ఆదాయం ఎక్కువ వచ్చి ఖర్చు తక్కువ ఉందనుకో, అప్పుడు నేను దాచుకుని ఏదన్నా మంచి మంచి పనులు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఖర్చు ఎక్కువ ఉండి ఆదాయం తక్కువ ఉందనుకో, కొంచెం అప్పులు చేయకుండా జాగ్రత్త పడుతూ జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకుంటాం. అంతేకాదు, ఈ సంవత్సరం ఏదో మంగళవారం వచ్చింది కనుక కందుల మీద ఏదో కుజుడు ప్రధానం పెడ, అప్పుడు ఏం చెయ్యాలి మనం? కందిపప్పు ముందే కొని తెచ్చి పెట్టుకోవాలి, లాభం. కంది పంట వేయడం తగ్గించుకోవాలి, లేకపోతే పంటలు పండవు. లేదా మన ప్రాంతంలో కంది పండుతుంది అని కనుక తెలిస్తే వెంటనే అన్ని పంటలు మాని కంది పంట వేస్తే వాడు లాభం వస్తుంది. కనుక ఒక సంవత్సరానికి సరిపడినటువంటి ప్రణాళిక, ఆర్థిక ప్రణాళిక, వ్యవసాయ ప్రణాళిక, మన నిత్య జీవితంలో చేసుకునే పనుల యొక్క ప్రణాళిక వేసుకోవడానికి పంచాంగం వినాలి. ఏదో ఫలానా అప్పుడు పుష్కరాలు ఉన్నాయి, ఫలానా అప్పుడు కత్తెర ఉంది, అప్పుడు గ్రహణాలు ఉన్నాయి, ఇవన్నీ ముందు తెలుసుకుంటే మనం ఆ సమయంలో పనులు పెట్టుకోం కదా. లేదా ఫలానప్పుడు ఏదో ఉంది అంటే పెళ్లి పెట్టుకోం కదా, శూన్యమాసం అని తెలిస్తే. కనుక సంవత్సరానికి ఒక ప్రణాళిక వేసుకోవడానికి కోసం మనం తప్పనిసరిగా పంచాంగాన్ని వినాలి అని చెప్తారు. అట్లా చెప్తే మనకి పెద్ద బుర్రకి ఎక్కదు. కనుక ఏమన్నారు, ఇది వింటే ఈ పుణ్యం, అది వింటే ఆ పుణ్యం అని చెప్పి మన చేత బలవంతంగా వినిపించారు. అది పంచాంగం యొక్క ఫలం. అలానమ్మా, ఆ రోజు చేయకూడని నియమాలు అంటే ఏంటమ్మా? చేయకూడని పనులు అనుకోండి. ఇంకా అమ్మా, మొట్టమొదటి రోజు ఏది చేస్తే అది సంవత్సరం అంతా ఉంటుంది అంటారు. కనుక ఎప్పుడూ కూడా మనం బాగుండాలి అనుకున్నప్పుడు మామూలుగా కూడా చేయడం మంచిదే. ఇటువంటప్పుడు చాలా జాగ్రత్తగా పాటించవలసినవి ఏమిటంటే, నోట్లో నుంచి చెడ్డమాట రాకుండా ఉండాలి. ఎవరితోనూ తగాదా పెట్టుకోకూడదు. ఇవాళ తగాదా పెట్టుకుంటే జీవితం అంతా తగాదా ఉంటుంది. ఇవాళ ఏడిస్తే జీవితం అంతా కాదు, కనీసం సంవత్సరం అంతా ఉంటాయి. కనుక ఏ చెడ్డ పనులు చెయ్యకూడదు. వీలైనంత వరకు సత్కార్యాలు చెయ్యాలి. అంతేకాదు, దానాలు చేస్తే చాలా మంచిది. కొత్త సంవత్సరం కదా, కొత్త సంవత్సర ప్రారంభంలో దానం చేస్తే మంచిది. ఏదో జ్యోతిష్ శాస్త్ర పండితులను అడిగితే ఈ దానం చేస్తే ఇంత మంచిది, ఆ దానం చేస్తే ఇంత మంచిది అని వాళ్ళు లెక్కలు చెప్తారు. అందులోనూ మన యొక్క జాతక ప్రభావాన్ని అనుసరించి ఆ జాతకంలో ఉన్న నక్షత్రాలు ఏమున్నాయి, ఆ నక్షత్రాన్ని కొన్ని వీటన్నిటి బట్టి అవి ఇవి చెప్తారు. కానీ అవన్నీ గుర్తుంటే మంచిది. లేదంటే హాయిగా ఎంతో కొంత వస్త్రదానాన్ని మించింది లేదు, అన్నదానాన్ని మించింది లేదు. అన్నదానం, వస్త్రదానం, ధనదానం చేసేయండి, అయిపోతుంది. ఏదో ఒకటి ఇతరులు సంతోషపడే పని ఏ ఒక్కటి చేసినా మంచిదే ఆ రోజు. ఇక మిగిలిన పండగలకి ఈ పండగకి ఉన్న విశేషం ఏమిటంటే తేడా, పంచాంగ శ్రవణంతో పాటుగా ఉగాది పచ్చడి, 6 రుచుల సమ్మేళనం అంటారు. చాలా ఎందుకు అంటే 6 రుచుల సమ్మేళనంలో జీవితంలో అన్నింటినీ సమానంగా స్వీకరించాలని చెప్పడంతో పాటుగా ప్రకృతికి మనం దగ్గరగా ఉండడం ఇందులో విశేషం. ఈ వసంత ఋతువు, శరదృతువు అన్నవి యమదంష్టలుగా చెప్పబడ్డాయి. ఈ యమదంష్టలు అంటే ఏంటి? యముడు చాలా కూరలు రెడీగా పెట్టుకున్నాడు అనమాట, కసక్కన వండడానికి. అంచేత ఆయన కూరలకి చిక్కకుండా ఉండడానికి ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఈ ఆరోగ్య సూత్రాలు మనది ఎంతసేపు పర్యావరణంతో సంబంధం ఉంటుంది. ఏ పండగ చేసుకున్నా వ్యక్తి, కుటుంబము, సమాజము, పర్యావరణము, అంతరిక్షంలో ఉండే జ్యోతిష్ శాస్త్రం, వీటి సమన్వయం లేని పండగ ఏదీ లేదు మనకి. ఇందులో జ్యోతిష్ శాస్త్రం అంటే పాడ్యమి మనం చెప్పేసుకున్నాం. ఇంకా వ్యక్తి యొక్క ఔన్నత్యం అంటే ఈనాడు తప్పనిసరిగా చేయాల్సింది ఇది తినడం ఆరోగ్యానికి మంచిది. 6 రుచులు అని చెప్పేటప్పటికల్లా కుటుంబంలో ఒకళ్ళు కోపంగా ఉన్నా, ఒకళ్ళు తాపంగా ఉన్నా పులిహార తింటుంటే పచ్చిమిరపకాయ కొరికినట్టుగా అని చెప్పి సంతోషించి ఊరుకోవాలి. భోజనంలో మనం మిరపకాయ బజ్జీలు కూడా తింటాం కదా, ఆవకాయ కూడా తింటాం కదా, కారము ఇష్టమేగా మనకి. వాటిని చేదు ఇష్టం లేదా, కోకోకోలా తాగట్లేదమ్మా, చేదు ఇష్టం లేదని ఎట్లా అంటాం? కనుక చేదు తీసుకోవాలి. ఇలా అన్ని రకాల రుచులు తీసుకుని అందరితోనూ కలిసి ఉండాలని ఒక సమభావం చెప్తాయి 6 రుచులు. అలాగే అన్నిటికీ సంబంధించి ఇహ పర్యావరణానికి, ఆరోగ్యానికి సంబంధించింది ఏమిటంటే, ఈ ఋతువు యమదంష్టలకు సంబంధించిందని చెప్పుకున్నామే, అనారోగ్యం చేసే అవకాశం ఎక్కువ ఉంది. చెట్లు బాగా పూలు పూస్తూ ఉంటాయి,
అంటే మనకి భాగ్యనగరంలో అంత అదృష్టం లేదనుకోండి, పెద్ద పెద్ద వృక్షాలు ఉంటే చెట్ల నిండా విరగపూయడం అంటారే అట్లా పూస్తాయి. వాటిలో బొడ్డు పుప్పొడి ఉంటుంది. ఈ పుప్పొడి వల్ల ఎలర్జీ వచ్చే సమస్య కొంతమందికి ఉంది. అంతకు ముందు శిశిరంలో విపరీతంగా చలుండి ఒక్కసారిగా ఎండ రావడం మొదలయ్యేటప్పటికి దానివల్ల అనేక రకాలుగా ఋతువుల మార్పిడి వల్ల అనారోగ్యం వస్తూ ఉంటే వీటి నుండి తట్టుకోవడానికి పనికొచ్చేటటువంటిది మనం తినే ఉగాది పచ్చడి. నిజానికి నింబ పల్లవ భక్షణం అని ఉంటుంది. అంటే వేప చిగుళ్ళు తినాలి. మనం వేప చిగుళ్ళు తినలేక వేప పువ్వు తింటాం. నిజంగా ఎవరైనా కావాలంటే ఒక చిన్న ప్రయోగం చేయొచ్చు. ఈ రోజు నుండి అంటే ఉగాది నుండి పోనీ వాళ్ళు ఎందుకులే కానీ రేపటి నుండి 15 రోజుల పాటు ఉదయం పరగడుపున ఎర్రగా ఉండే వేప చిగుళ్ళు గనక తిన్నట్టయితే 15 రోజులు సంవత్సరం మొత్తం మీద జలుబు, దగ్గు, జ్వరం రావు. యాంటీబయాటిక్ ఉపయోగిస్తాం కాదమ్మా, ముందు అసలు ప్రివెంటివ్ రాకుండా మనకి రోగనిరోధక శక్తిని ఇచ్చేస్తుంది. జ్వరం రాదు, దగ్గు రాదు, జలుబు రాదు. కనుక చిగుళ్ళు తినలేం గనక పువ్వు వేసుకుని తింటూ ఉంటాం. అన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటివే. అమ్మా, ఆరోగ్యం గురించి కానీ ఇప్పుడు ఉగాదికి సంబంధించిన విశిష్టత చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. సంతోషం అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.